సగమై చెరి సగమై ఇక నువ్వునే దీనికి భక్తులందరూ సహకరించాలి. అమ్మా ఇలా అమ్మవారికి బోనం ఎత్తున్నావా? అమ్మవారికి బోనాల పండుగ ఇవాళ బోనాలు తీస్తున్నాం. సాయంత్రం అన్నట్టు బోనాలు. ఇప్పుడేమో అమ్మవారికి దండ శిరేష్ కృష్ణ గదుడి కృష్ణ సీర మంచి తెచ్చినావు మరి. సూపర్. అబ్బా అమ్మవారికి ఇష్టమైన కలర్ గ్రీన్ కలర్. ఏ షాప్ లోకైనా కిసాన్ ఆ షాపింగ్ తెచ్చినావా? అమ్మవారి చీర మంచిగా అది మంచిగుంది. మా బాగా తెచ్చింది కదా. మంచిగుంది. మా బాగా తెచ్చింది కదా. అమ్మవారికి దండ గాజులు పెట్టు. అమ్మవారికి అమ్మవారికి నీకు ఇట్లాంటి గాజులేసుడు ఇష్టం? అమ్మవారికి రామచరణి బాగా తల్లి దయిస్తుంది కదా. మంచి మంచి గాజులు మంచి చీర. మరి అమ్మకన్నా ఎక్కువనా? అమ్మకన్నా ఎక్కువ మనకేం లేదు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఏమన్నా చెప్పిన కరెక్ట్ అది. పూలదండ కూడా పెద్ద. అమ్మ పూజ స్టార్ట్ అవుతుంది పా అమ్మ. ఇవాళ బోనాల పండుగ కదా. అయితే సాయంత్రము బాగా మంది ఉంటారు కదా, అప్పుడు మనకు తీరదు. అందుకనే ఇప్పుడు పొద్దున పోయి అమ్మవారికి ఒడి బియ్యము చీర గాజులు అన్ని అమ్మవారికి సమర్పించి సాయంత్రము బోనం. ఎందుకంటే అప్పుడు బోనం అప్పుడు బిజీ ఉంటారు కాబట్టి. కరెక్ట్ టైం అన్ని ఇంటికాడ వండబెట్టు సరేనా? వైనే నువ్వు కూడా అన్నమాట. అక్షంతలేసి వేడతారంటే అక్కడ కుంకుమార్చన పూజ జరుగుతుంది. అందుకనే అమ్మవారి దగ్గర మేమే ధరించుకుంటున్నాము. మా అమ్మవారు మా మీద సేవించాలి, మా మీద దయించాలి. సేమ్ అమ్మవారికి పెట్టుకున్నట్టే ఇప్పుడైతే అక్కడ కుంకుమార్చన పూజ అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనం ఈవినింగ్ అమ్మవారికి బోనం తీయాలి కదా, అవి ఏర్పాటు చేసేందుకు ఇంటికి పోవాలి. ఇప్పుడు
అమ్మ దుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎత్తునేదమ్మా. గౌరమ్మ తల్లి కదా, దుర్గమ్మ, గౌరమ్మ, బతుకమ్మ, బొడ్డమ్మ అన్నీ ఒకటే దేవుళ్ళు అన్నట్టు. ఏ అవతారం ఎత్తే తల్లి ఆ అవతారం ఎత్తుతుంది. దుర్గమాత చాలా అవతారాలు ఎత్తుతుంది మా అమ్మ. జై భవాని జై దుర్గా. డబ్బులు వస్తున్నాయమ్మా చదిముటి. అమ్మవారికి బోనం టైం అయింది. పొద్దుగాల ఏమో ఒడి బియ్యం అవన్నీ చేసినాం. జై భవాని. జై దుర్గా మాతాకి జై. మెల్ల మెల్ల తాడిపరం. కాసేపట్లో అమ్మవారి దగ్గరికి బోనాలు వచ్చేస్తున్నాయి. అమ్మవారు అయితే ఎలా ఉన్నారో యాపాకులతో చాలా బాగా అలంకరించారు. ఒకసారి చూడండి. ముందే తల్లి ఆదిశక్తి మాత. దుర్గవై చండివై దురిత వినాశంకరివై అంబవై. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి. दृशे ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्तेवो बृहस्पतिः फलनीर्या फला पुष्पायाश्च पुष्पणीः बृहस्पति प्रसूस्तास्तानो मुञ्चन्तु गुंहसः. जय बोलो दुर्गा माता की जय. అందరి బోనం చేసిన భక్తులందరూ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత బోనాలు అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత పక్కా జరగండి. బోనం ఇచ్చిన వాళ్ళు పక్కా జరగాలి. ఒక్క నిమిషం. అబ్బా అమ్మ అయిపోయిందా బోనం తీసుడు? ఇప్పుడు అయిపోయింది నాన్న. 2 గంటలు అవుతుంది. 2 గంటల పూజ అమ్మవారికి. మరి అమ్మ కళ్ళు తిరుగుతులే అమ్మ పొద్దున నుంచి. భక్తి మీద ఉంటే కళ్ళు తిరిగాయి. పొద్దున్న నుంచి ఒక పాలు తప్ప ఏమి కూడా ముట్టలేదు. గ్రేట్ అమ్మ. నేనన్నా అప్పుడప్పుడు పండ్లు తిన్నా. నువ్వైతే ఏం తాగలేవు. మంచి నీళ్ళు తాగినావా? నీళ్లు పాలే. నీళ్ళు పాలా? అమ్మవారికి మనం ఒక్కరోజంతా ఉపవాసం ఉండి ఆ తల్లిని మొక్కుకొని దర్శించుకుంటే మనకెంతో సంతోషం. మనం ఎన్నో సంవత్సరాలుగా కడుపు నిండా తిండి తింటాం. ఒక్కరోజు తినకపోతే అమ్మవారు అమ్మవారికి ఏటేటా ప్రతి ఒక్కళ్ళు ఒక్క పొద్దులు బట్టి ప్రతి ఒక్కళ్ళు బోనం తీయాలి తల్లికి. అమ్మవారికి బోనం తీస్తే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. అమ్మవారిని ఎంత మొక్కుంటే మనకు అంత సంతోషం, అంత ఒకటి అన్నం దొరుకుతుంది. తల్లిని మొక్కడానికి మనకు అదృష్టం కలగాలి. భయపడకండి, భక్తితోటి మొక్కండి. అమ్మ అందరికి తల్లి.
మా అమ్మ అయితే ఏటేటా ప్రతి సంవత్సరం దుర్గమ్మ తల్లికి బోనం తీయడం అయితే ఉండదు. ఎందుకంటే ఆ తల్లి మనకు ఒక అవకాశం ఇచ్చింది అనుకోవాలి. ఈ దుర్గమ్మ మొక్కులు అయితే పొద్దుగల వడి బియ్యం సమర్పించినాము, సారీ చీర సమర్పించినాము, ఇప్పుడు బోనం సమర్పించినాం. మొక్కులు అయితే హ్యాపీగా తిరిగినాయి మా అమ్మ దయ వల్ల. అందరికీ హ్యాపీ దసరా, బతుకమ్మ, దీపావళి. అందరూ హ్యాపీ జరుపుకోండి ఫ్రెండ్స్. వదినే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.